సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకుంటున్నాం. శ్రీదేవి కృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి బంగారు భూమి ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కాల్ షీట్లు చూసేటువంటి ఎస్పి వెంకన్న బాబు ఈ సినిమాకి ప్రొడ్యూసరు. సరే, ఒక ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి అంటే ఇద్దరికీ కూడా ఒక మంచితనం కావాలి. అలాగే కృష్ణకి ఎలానో మంచితనం ఉంది కాబట్టి ఈ సినిమా ఆయన రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా చేసి పెట్టారు. అలాగే శ్రీదేవి కూడా తను ఇనిషియల్ స్టేజెస్లో తనకి ఎంతో సహకరించినటువంటి ఎస్పి వెంకన్న బాబు తన కాల్ షీట్లు అడ్జస్ట్ చేసి తన ఎంతో ఉన్నతికి పాటుపడిన ఎస్పి వెంకన్న బాబు ఇలాగా ఆయన చేసినటువంటి అనేక సహాయానికి కృతజ్ఞతగా ఈ సినిమాలో ఆవిడ ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా నటించడం కూడా జరిగింది. ఇద్దరు కూడా ఆ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఎస్పి వెంకన్న బాబుకి ఒక మంచి సహాయం అందించారని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో ఏంటంటే 100 రోజులు కనుక సినిమా కనుక ఆడితే దాన్ని 100 డేస్ ఫంక్షన్ చేసేవాళ్ళు. 100 డేస్ ఫంక్షన్ కనుక చేస్తే అటు హీరోకి ఇటు హీరోయిన్కి కూడా ఒక క్రెడిట్ ఏంటంటే ఆ 100 డేస్ ఫంక్షన్ జరగటం వల్ల ఇంకో 10 సినిమాలు వచ్చేవి. అంటే ఆ రోజుల్లో 100 డేస్ ఆడటం అంటే చాలా గొప్ప విషయం. సో ఆ ఫంక్షన్ ఎవరు కాదనే వాళ్ళు కాదు. ఆ ఫంక్షన్ చేయాలంటే అప్పట్లో 2,00,000 రూపాయలు. నేను చెప్పేది 1980 సంవత్సరం మాట. ఆ రోజుల్లో 2,00,000 రూపాయలు అంటే ప్రొడ్యూసరు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక స్థలం కొనుక్కోవచ్చు, లేదా మిగతా దానికి ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి ఇద్దరూ కూడా 100 డేస్ ఫంక్షన్ చేయాలని చెప్పేసి ఎస్పి వెంకన్న బాబు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే జంటగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పటికి ఎస్పి వెంకన్న బాబుకి ప్రొడక్షన్ చూసేవాళ్ళు నిర్మాతగా మారారు, దానికి మంచి లాభాలు వచ్చాయి. కాకపోతే ఆయనకి సొంత ఇల్లు లేదు కాబట్టి ఆయన ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మాకు 100 డేస్ ఫంక్షన్ వద్దు, మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆయనకి 100 డేస్ ఫంక్షన్ వచ్చే డబ్బులు వాటికే ఖర్చు పెట్టేలా చేసి ఆయనకి ఒక మంచి ఇల్లు కట్టించేలా చేశారు. ఇది మన సినీ పరిశ్రమలో ఈరోజు ఉన్నటువంటి నిర్మాతలు కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ ఆ రోజు శ్రీదేవి కృష్ణ ఇద్దరు తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే 1978 సంవత్సరంలో తెలుగు సినిమా అరంగేట్రం చేసినటువంటి తమిళ సినిమా అరంగేట్రం చేసినటువంటి శ్రీదేవి చాలా చిన్న వయసు, 16 ఏళ్ల వయసులో ఆవిడ 16 ఏళ్ల వయసులో నటించింది. అలాగే 1980 సంవత్సరం వచ్చేప్పటికి ఆవిడ వయసు కేవలం 18 సంవత్సరాలే. మామ అల్లుళ్ళ సవాల్ అని చెప్పేసి కృష్ణ సరసన జోడీగా కూడా ఆవిడ హీరోయిన్గా నటించినప్పుడు ఆ సినిమాలో ఆవిడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చలాకీగా హుషారుగా నటిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక బిడ్డకు తల్లిగా కూడా నటించేటువంటి క్లైమాక్స్ సన్నివేశం ఒకటి ఉంటుంది. అదిరిపోయేటువంటి సన్నివేశం. అది ఆ సినిమాకే ఒక హైలైట్. అంటే శ్రీదేవి 18 ఏళ్ల వయసులో ఒక తల్లిగా ఎలా నటించిందో మీరు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే మెచ్యూరిటీ అనేది ఆవిడ ఎలా వచ్చింది, ఎలా ఎదిగింది అని చెప్పేసి మామ అల్లుళ్ళ సవాల్ సినిమా చూస్తే మనకి అర్థమవుతుంది. ఒక పక్క చలాకితనం, కొడ్డితనం, చిలిపితనం, శృంగారం, మరో పక్క మాతృత్వం, అలాగే జమునకి కూతురుగా కూడా ఆవిడ నటించినటువంటి తీరు కూడా చాలా అమోఘం. ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చూడాలి. ఇలా రకరకాల షేడ్స్తో ఆవిడ కృష్ణ సరస్సును నటించినటువంటి అనేక సినిమాలు ఆ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే బంగారు భూమి ఒక ప్రొడ్యూసర్ని ఇద్దరు కూడా నిలబెట్టిన తీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు. ఆ రోజు మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేం. ప్రేక్షకులకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏంటంటే
16 వయసులో తన అందాల్ని పండించినటువంటి శ్రీదేవి వేటగాడి సినిమాలో స్విమ్ డ్రెస్ వేసి అందరిని అలరించిన విషయం కూడా తెలిసిందే. అలాగే మీరు చెప్పినటువంటి 'మామ అల్లుళ్ళ సవాల్' సినిమాలో కూడా స్విమ్ డ్రెస్ వేయటం జరిగింది. ఈ స్విమ్ డ్రెస్ వేసినప్పుడు ఈవెన్ 'వేటగాడు' సినిమాలో స్విమ్ డ్రెస్ వేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ కన్నా, ఈ 'మామ అల్లుళ్ళ సవాల్'లో కృష్ణ పక్కన వేసిన ఈ స్విమ్ డ్రెస్సు ఆ రోజు యువతరాన్ని గిలిగింతలు పెట్టింది. పైగా కేఎస్ఆర్ దాసుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన సినిమాలో హీరోయిన్ పెళ్లి అవ్వకముందు మోడర్న్ డ్రెస్ వేయిస్తారు. పెళ్లి అయిన తర్వాత మాత్రం శారీస్ మాత్రమే కట్టించేవంటి ఒక సాంప్రదాయం ఆయన డైరెక్షన్‌లో ఉండేది. కాబట్టి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆవిడ 2 రకాల షేడ్స్‌తో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మోడర్ను, సెకండ్ హాఫ్ అంతా నిండు గృహిణి. దాంతో కృష్ణ ఓ పక్క మరి మంచి పోలీసు ఆఫీసర్‌గా మావుంటే, ఒక లాయర్‌గా ఆయనుండి అద్భుతమైన నటన ఇందులో కనబరుస్తారు. అభిమానులు తప్పనిసరిగా చూడవలసినటువంటి ఈ సినిమాలో ఇద్దరు కూడా కన్నుల పండగగా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా కనుక చూడకపోతే మాత్రం ఈ సినిమా తప్పనిసరిగా చూస్తే అసలు కృష్ణ, శ్రీదేవి ఆ రోజుల్లో తెర మీద ఎలా వీణులు విందు చేశారో మనం తప్పనిసరిగా చూడొచ్చు. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.